హలో మిత్రులారా, వెల్కమ్ టు పోర్టల్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ వచ్చేసరికి లేటెస్ట్ గా నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయ్యే ట్రెండింగ్ లో ఉన్న రెబల్ రిడ్జ్ అనే మూవీ. దాని గురించి మాట్లాడుకునే ముందు ముఖ్య గమనిక, అందరికి సినిమా ఒకటేలా అర్థం కాదు. సో నాకెలా అర్థమైనది ఈ వీడియోలో ఉంటుంది. ఇంక ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పాలంటే, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అనే మూవీలో ఉన్న ఒక సీన్ ని రిప్రజెంట్ చేసినట్టుగా ఉంటుంది ఈ సినిమా మొత్తం కూడా. ఒక చిన్న టౌన్ లో పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళకి కనిపించిన సాధారణమైన మనుషుల మీద కేసులు పెట్టి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అది కూడా రకరకాలుగా. ఇలా ఉన్న టౌన్ లోకి మన హీరో అయితే వస్తాడు సైకిల్ తొక్కుంటూ. అప్పుడే ఒక పోలీస్ కార్ తో హీరోని గుద్ది కిందన పడేసి, మేము నిన్ను ఆపడానికి ట్రై చేసినప్పటికీ నువ్వు ఆపలేదు కాబట్టి నేను మిమ్మల్ని ఇలా పడేయాల్సి వచ్చింది అని చెప్పి హీరోని అయితే అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే, నాకు మీ మీద డౌట్ ఉంది అంటారు. సరే ఏంటి ఆ డౌట్ అని చెక్ చేస్తే బ్యాగ్ లో ఉన్న కొంత డబ్బు అయితే అతనికి దొరుకుతుంది, $36,000. ఇంత డబ్బుని క్యాష్ రూపంలో నీతో తీసుకెళ్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఏదో ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడి ఉంటావు అని చెప్పి పోలీసులు అయితే అనుమానిస్తామని చెప్తారు. కానీ హీరో తను ఆ డబ్బుని ఎందుకు తీసుకెళ్తున్నాడు అనేది క్లారిటీ ఇస్తాడు. తన కజిన్ జైల్లో ఉన్నాడని, తన బెయిల్ కోసమే తన ఆస్తి మొత్తం అమ్మి తన కజిన్ కోసం ఈ డబ్బు తీసుకొస్తున్న విషయాన్ని అయితే హీరో చెప్తాడు. కావాలంటే ఆ ప్రూఫ్స్ కోసం అందరి పేర్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చా అన్ని కూడా చెప్తాడు. కానీ అవేవి వినడానికి ఇష్టం లేని పోలీస్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే, ఆ డబ్బును అయితే మేము సీజ్ చేస్తాం, మీరు చెప్పిందంతా నిజమైన నిరూపణ అయితే కనుక ఆ డబ్బు మీకు చెందుతుంది అంటారు. యాక్చువల్ గా పోలీసులు అందరూ ఏం చేస్తారంటే, లాలో ఉన్న ఒక లుసుకుని అయితే ఉపయోగించుకొని మనుషుల దగ్గర నుంచి డబ్బును అయితే గుంజుతూ ఉంటారు. ఈ విధంగా ఎప్పుడైతే ఇలా డబ్బుల్ని పోలీసులు నార్మల్ పీపుల్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారో, వాటికి సంబంధించిన కేసును అయితే వాదించడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేరు. ఒకవేళ చూపించినా కూడా వీళ్ళు జప్తు చేసిన డబ్బు కంటే కూడా ఎక్కువగా అయితే ఖర్చు అవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్బు కోసం అయితే జనాలు తిరిగి రావడం జరగదు. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఒకవేళ ఆ డబ్బు కోసం వెళ్ళినప్పటికీ కూడా అక్కడున్న జడ్జిలు కూడా పోలీసులకు సహకరించడం వల్ల ఓవరాల్ గా ఎవరైతే రక్షించాలో వాళ్ళందరూ కూడా రక్షించకపోగా జనాల దగ్గర నుంచి డబ్బును అయితే గుంజుతూ ఉంటారు. సో ఇలా గుంజుతున్న విషయం టౌన్ పోలీసులకు తప్ప స్టేట్ పోలీసులకు అయితే తెలియదు. ఇప్పుడు ఈ విషయాన్ని స్టేట్ పోలీసులకి ఎలా తెలియజేస్తారన్నది ఈ మూవీలో చూపిస్తారు. అయితే మన హీరో దగ్గర నుంచి $36,000 తీసుకున్న తర్వాత హీరో రెండో రోజు తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ తీసుకొని అయితే ఆ పోలీసులు చూపించే ప్రయత్నం చేస్తాడు. కానీ పోలీసులు అవి చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు, అలాగే డబ్బులు తిరిగి ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపారు. ఇలాంటి సమయంలో మెయిన్ పోలీస్ ఆఫీసర్ తో అయితే హీరోకి క్లాష్ ఏర్పడుతుంది. అది ఏ విధంగా ఏర్పడుతుంది అనేది మూవీ చూస్తే తెలుసుకోండి. ఓవరాల్ గా పోలీస్ ఆఫీసర్లకు తెలియని విషయం ఏంటంటే, మన హీరో ఒక ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అని. సో తన తెలివితేటలతో ఈ పోలీసులతో ఎలా ఆడుకున్నాడు, ఏ విధంగా వీళ్ళని స్టేట్ పోలీస్ దాకా తీసుకెళ్లారు అన్నదైతే సినిమాలో చూసే తెలుసుకోండి. దీనికోసం పోలీసులు అలాగే మన హీరో కూడా రకరకాల స్టెప్స్ అయితే వేస్తూ ఉంటారు. ప్రూఫ్స్ కలెక్ట్ చేయడం, ప్రూఫ్స్ ని పాడు చేయడం లాంటివి. ఇవన్నీ కూడా మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓవరాల్ గా మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, పర్లేదని అనిపించింది, ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది. ఈ మూవీ ఇంగ్లీష్ అలాగే ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ అయితే తెలుగు డబ్బింగ్ అక్కడక్కడ నాకు అర్థం కాలేదు, కానీ పర్వాలేదు, సినిమా అర్థమైనట్టు అనిపించింది. ఇంకాస్త మంచి డబ్బింగ్ చెప్పుంటే బాగుండేదేమో. మీరు కనుక ఈ మూవీ ముందే చూస్తుంటే మీకేమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేయడం ఫ్యూచర్లో రాబోయే వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మళ్ళీ మరో మూవీ రివ్యూ అయితే మేము ముందుకు వస్తాం.